గారు మీకు అనేక విషయాలు మీ ముందుకు తీసుకొని వచ్చారు. ఈ బహుజన సంకల్ప సభ హిందూపురంలో మే 7వ తారీఖున మొదలయ్యి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఒక నియోజకవర్గాన్ని కేంద్రంగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఒక నియోజకవర్గ కేంద్రంగా ఈ వీడియోలు పెట్టుకుంటూ ఈ నెల 31వ తారీఖు వరకు నిర్విరామంగా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బహుజన సంకల్ప సభలు ఏర్పాటు చేసుకుని బహుజనులంతా కూడా చైతన్యవంతం చేసి ఈ యొక్క బహుజన సమాజ్ పార్టీ శక్తిని మనం మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగతా రాజకీయ పార్టీలకు తెలియజేయాలనే విషయం పైన ఈ నిర్విరామంగా ఈ సంకల్ప సభలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ నేపథ్యంలో మిత్రులారా, మొదటగా నేను ఈ విషయాన్ని చివరిలో మాట్లాడాలని అనుకుంటా ఉన్నా. కానీ నాకు ఈ విషయం మీకు మొదటగా చెప్పేస్తే తర్వాత నా మనసులో ఉన్న చాలా విషయాలు మీకు చెప్పే సందర్భంలో మొదటగా నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే చివరిగా చెప్పాలనుకున్నాను. నేను ఇప్పుడు చెప్పబోయే మాట నేను నా ప్రసంగంలో చివరి అంశంగా ఏదైతే పెట్టుకున్నాను కానీ నా మనసు ఆగట్లేదు. మొదటగా ఈ మాట మాట్లాడిన తర్వాత మరి ఏదైనా మాట్లాడాలని పదే అనిపిస్తోంది కాబట్టి నేను చెప్తా ఉన్నా. ఇందాక మా జోనల్ కోఆర్డినేటర్ అన్న పెద్దలు ఆర్జే మల్లికల్ గారు ఒక మాట చెప్పినారు. కడప జిల్లాని ఈ విధంగా ఒక మంచి సమావేశం పెట్టి ఏర్పాటు చేసుకుని ముందుకు పోతా ఉందంటే మాకు ఇది చాలా ఆనందంగా ఉంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మిత్రులారా, మీ అందరూ కూడా చెప్తా ఉన్నా, నిజంగానే నేను ఇంతకుముందు జరిగిన సమావేశాలు కావచ్చు, లేకపోతే భవిష్యత్తులో ఇంకా ఈ నెలలో జరిగే బహిరంగ సభలు చాలా ఉన్నాయి, ఆ సభలన్నింటినీ కూడా కావచ్చు. కానీ నేను నా మనస్ఫూర్తిగా నా మనసులో నుంచి వచ్చిన మాట ఇంకా మీకు ఒకటి చెప్తా. ఈరోజు కడప జిల్లాలో ఈ స్థాయిలో జరిగేటువంటి ఈ బహుజన సంకల్ప సభను మాత్రం మనస్ఫూర్తిగా నేను చాలా ఆనందాన్ని మీ అందరూ కూడా వ్యక్తం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆశావాసిగా వచ్చిన వ్యక్తులేం కాదు, ఆశావాసిగా వచ్చి జరిగే మీటింగ్ ఏం కాదు. ఈరోజు నాకు ఒక మంచి ఆనందం ఏంటంటే, నాకు ఒక మంచి విశ్వాసం ఏంటంటే, నేను చాలాసార్లు బాధపడతా ఉన్నాను కదా. మేము రాష్ట్ర కమిటీ నుంచి మేము చాలాసార్లు బాధపడేవాళ్ళం. ఏమని బాధపడేవాళ్ళం అంటే, అరే మనకు చాలా జిల్లాల్లో మీటింగులు బాగా జరుగుతూ ఉన్నాయి, ఈ మీటింగులు బాగా జరుగుతూ ఉన్నాయి కానీ ఈ యొక్క కడప జిల్లాలో బాగా బీసీ జరగలేదని చెప్పి చాలాసార్లు బాధపడి మేము మన గురప్ప గారిని కానీ ఓబై గారితో కానీ మన సీనియర్ నాయకులతో చాలా మందితో మాట్లాడాలి. కానీ అదేమో నాకు తెలియదు. కానీ ఒక్కసారి నాకు మొన్న వీళ్ళు ఒక మాట చెప్పినారు. ఎవరు? సగిరి గురప్ప గారు, ఓబై గారు నాకు ఒక మాట చెప్పినారు. మాకు మీరు చాలాసార్లు అవకాశం అయితే ఇచ్చినారు కానీ మేము మీకు ఈరోజు ఒక మాట ఇస్తా ఉన్నాం. నిజంగానే కడప జిల్లాని మిగతా అన్ని జిల్లాలతో సమానంగా కూర్చోబెట్టి దాన్ని మీకు నిరూపించి మీ ముందుకు తీసుకొస్తామని చెప్పినారు. అదేవిధంగా వాళ్ళు చెప్పిన మాట ప్రకారం ఈరోజు నాకు యువనాయకత్వం, వాళ్ళు అప్పటి నుంచి మాట్లాడుతున్నారు యువనాయకత్వం అని. కడప జిల్లాలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 జిల్లాల్లో మంచి యువనాయకత్వం ఉంది. మంచి యువనాయకత్వం, యువకులతో పరుగులెత్తించే నాయకత్వం ఉంది. ఒకటి నంద్యాల జిల్లా అయితే కడప జిల్లా కూడా గురప్ప గారు, ఓబై గారు మరియు సీనియర్ నాయకులు వీళ్ళందరినీ కూడా కలుపుకొని కడప జిల్లాని అన్ని జిల్లాలతో ఈ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ తో కూడా పోటీగా నిలబడే శక్తుల నుండి నాయకులు గురప్ప గారు, ఓబై గారి నాయకత్వంలో జోడెత్తులాగా ఈ పార్టీని బహుజన సమాజ్ పార్టీని కడప జిల్లాలో సీనియర్లందరూ కూడా కలుపుకొని పార్టీని ముందుకు తీసుకొని పోతారని చెప్పి నేను పూర్తి స్థాయిలో విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఒక చోట వేల మందితో మాట్లాడే సమావేశంలో ఇచ్చే సంతృప్తి, వేల మంది బహిరంగ సభల్లో ఇచ్చే సంతృప్తి నాకు ఈ రోజు మీతో మాట్లాడతా వస్తా ఉంది అని చెప్పి కూడా మీ అందరూ కూడా పూర్తి స్థాయిలో తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. ఎందుకంటే ఇదే జిల్లాలో కడప జిల్లా అంటే మామూలు జిల్లానా? పెద్ద నాయకులు ఉన్నారు కదా, ఇక్కడ పెద్ద నాయకులు ఉన్నారు, పెద్ద ఫ్యాక్షనిస్టులు ఉన్నారు, పెద్ద నాయకులు అనేక
నాయకులు మల్లికరన్న నేను కూడా అదే మాట్లాడుకున్నాం. అరే చాలా సమాచారం అయిపోయింది కడప జిల్లాలో ఇట్లాంటి సమావేశాల గురించి. ఈ రోజు చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది, కన్నుల నిండుగా ఉంది. మీరంతా ఇక్కడ ఉండే ఒక 200 మందో 250 మందిలో నాకు కనపడడం లేదు, కానీ మీ అందరిలో నేను 20,000 మందిని మీ అందరిలో నేను చూసుకోగలుగుతా. భవిష్యత్తులో ఈ రోజు ఈ 200 నుంచి 250 మంది 20,000 నుంచి 25,000 మందితో కడప జిల్లాలో మీటింగ్ పెట్టే శక్తియుత నాయకత్వం ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ కడప జిల్లాలో ఉందని చెప్పి కూడా నేను విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాను. ఎందుకు వచ్చింది వారికి సంకల్పం? ఎందుకు ఈరోజు ఈ బహుజన సంకల్ప సభను ఏర్పాటు చేశామంటే మిత్రులారా, 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం, ఎక్కడైనా సరే స్వతంత్రం గురించి కానీ హక్కుల గురించి కానీ అనేక రకాల విషయాలు మాట్లాడచ్చు, కానీ కడప జిల్లాలో మాట్లాడితే మాత్రం చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి. కడప జిల్లాలో మాట్లాడితే ఎందుకు? ఇక్కడ చాలా మంది నాయకులు ఉన్నారు కదా, ఈ నాయకులంతా కూడా కడప జిల్లాలో మాట్లాడితే అరే ఇది మా అడ్డ కదా, ఇది మా గడ్డ కదా, మేము ఇక్కడ పరిపాలన చేస్తే పడుండాలి కదా, మేము చెప్తే పడుండాల్సిన మీరంతా కూడా ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ అంటే ఉన్నారు, సమాన హక్కులు అంటే ఉన్నారు, మాకు కూడా సమాన వాటా కావాలంటే ఉన్నారు, మేము కూడా మీతో సమానంగా కారులో తిరగాలంటే ఉన్నారు, మీ పార్టీ అధికారంలోకి రావాలంటే ఉన్నారు, కుమారి మాయావతి గారి నాయకత్వంలో ఆమె ప్రధానమంత్రి చేయాలంటారు. ఏంటి ఇదంతా చెప్పి వరకు చాలా అనుమానాలతో మనం అణిచివేస్తే కుట్రలైతే చేస్తా ఉండొచ్చు. కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ రాష్ట్రంలో కేవలం 2 కులాలు, 2 కుటుంబాలు ఈ రాష్ట్రాన్ని పట్టి పిడుస్తూ సర్వనాశనం చేస్తూ ఉన్నాయి. 2 కులాలు. ఈ రోజు ఈ 2 కులాల చేతుల్లోనే అన్ని రంగాలు కూడా నలిగిపోతా ఉన్నాయి. ఆ 2 కులాల చేతుల్లోనే సర్వస్వం అంతా కూడా వాళ్ళు పెట్టుకుని మనల్ని బానిసలుగా చేసుకుని మనం అనుకుంటా ఉన్నాం, మనమెక్కడ బానిసలు రా, మనమంతా బాగానే ఉన్నామే, పూజ చేసుకుంటాం, నాలు చేసుకుంటాం, పనులు చేసుకుంటాం. మహాత్మా జ్యోతిబా ఫులే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మాన్యశ్రీ కాంశీరామ్ గారులకు ఘనంగా నివాళులర్పించుకుంటూ బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయావతి గారికి జేబీబీ తెలియజేసుకుంటూ బహుజన సమాజ్ పార్టీ కడప జిల్లా బహుజన సంకల్ప సభకి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి బహుజన సమాజ్ పార్టీ కడప జిల్లా అధ్యక్షులు సగిరి గురప్ప గారికి, అదేవిధంగా ఈనాటి బహుజన సంకల్ప సభ ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు అన్న ఆర్జే మల్లికన్న గారికి, అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ మరొక కడప జిల్లా ముఖ్య నాయకులు అన్న రాష్ట్ర కార్యదర్శి ఓబయ్య గారికి, మరొక జిల్లా ఇన్ఛార్జి జయరామన్న గారికి, అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ జిల్లా నాయకులు బాలచంద్ర గారు, అదేవిధంగా జయరామన్న గారికి, మరొకసారి మన అసెంబ్లీ అధ్యక్షులకి, అదేవిధంగా మహిళా నాయకురాలు బేబీ గారికి, ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేస్తామని మిత్రులారా. ఈరోజు మన గురప్ప గారు ఓబయ్య గారు